ఆపరేషన్ రోప్ ఫుట్పాత్లపై నిర్మాణాలు చేపడితే కూల్చివేతలే ఏమాత్రం ఉపేక్షించేది లేదంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ట్రాఫిక్ సమస్యను గాడిన పెట్టాలనే సంకల్పంతో మళ్లీ ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. అంతేకాకుండా స్వయంగా ఆక్రమణల తొలగింపును పర్యవేక్షించారు సిపి. ఇక ఆపరేషన్ రోప్లో భాగంగా ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్, డీసీపీఆర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ ధనలక్ష్మి సారథ్యంలో షేక్పేట నుంచి టోలీచౌకీ ఫ్లైఓవర్ వరకు ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించారు. 15 రోజుల ప్రత్యేక తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న 1500 సైరన్లను బుల్డోజర్తో ధ్వంసం చేశారు. హైదరాబాద్ మొత్తం ఈ కార్యక్రమం జరుగుతోందని, ఇందుకు ప్రజలు, రాజకీయ నేతలు సహకరించాలని సిపి కోరారు. రోజువారీగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో, పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో 1500 వాహనాలు రోజువారీగా రోడ్డుపైకి రిజిస్ట్రేషన్ అయి వస్తున్నాయి. ఈ 3 కమిషనరేట్స్లో మనము వాహనాల సంఖ్య చూసుకుంటే 88 లక్షలకు చేరుకుంది. 88 లక్షల వాహనాలు ఈ మొత్తము 7500 స్క్వేర్ కిలోమీటర్ ప్రాంతంలో ఏదైతే రోడ్స్ ఉన్నాయో దానిపైన తిరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆనవాయితీగా మనం చూస్తే ఎట్లయినా రోడ్లు అదే విధంగా ఉన్నాయి. కొన్ని ఫ్లైఓవర్స్ ఇవన్నీ వేయడం జరిగింది, కొన్ని రోడ్లు విస్తరించడం జరిగింది. కానీ దానికి ఏదైతే సంఖ్యలో వాహనాలు పెరుగుతున్నాయో దానికి ఏదైతే ప్రపోర్షనేట్గా ఉందో ఆ విధంగా రోడ్లు పెరగడం లేదు. సో ఆటోమేటిక్గా మనకు రద్దీ ఏర్పడుతుంది, ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా, ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి, రాజకీయ నాయకులు కోఆపరేట్ చేయాలి, డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అందరూ కూడా కష్టపడితే ఈ సమస్యని కొద్దిగా అధిగమించే అవకాశం ఉంటుంది. నగరంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి కూడా తనకు గ్రీన్ ఛానల్ అవసరం లేదని చెప్పారని కొత్వాల్ సివి ఆనంద్ తెలిపారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సెమీ గ్రీన్ ఛానల్ ఇవ్వమన్నారని వెల్లడించారు. ఈ క్యారేజ్ వే ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఏదైతే రోడ్డు వేశారో దాన్ని క్యారేజ్ వే అంటారు. అది వాహనాలు పోవడానికి వేసిన రోడ్డు. దాని పక్కకు ఒక ఫుట్పాత్ అని ఉంటుంది, దాని ఇంకా వేరే ప్లేసెస్ ఉంటాయి. కానీ ఈ ఫుట్పాత్లన్నీ కూడా ఆక్రమించుకొని ఎంక్రోచ్మెంట్స్, ఏదైతే షాప్స్ ఉన్నాయో షాప్సే కాకుండా దాని ముందు వేరే కొన్ని ఇంకా షెడ్స్ వేసుకొని కొంతమంది, అంటే మాకు సామాన్యంగా ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే మేమంతా బీదవాళ్ళము ఎట్లా బతకాలి అని అంటారు. మేము ఇటువంటి సమస్యలు ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ తీయాలంటే. కానీ ఇది పావర్టీకి దానికి సంబంధించిన విషయం ఏం కాదు. ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, చీఫ్ జస్టిస్ గారికి కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే భద్రతా కారణాల వల్ల వాళ్లకు జెడ్ కేటగిరీ ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వవలసి వస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నాకు అంత గ్రీన్ ఛానల్ ఇచ్చే అవసరం లేదు, మీరు ఇంత ట్రాఫిక్ ఆపే అవసరం లేదు, నేను కూడా కొద్దిగా ఆగకుండా సెమీ గ్రీన్ లేకపోతే ఆ విధంగా చేసి పంపించండి అని కూడా వారు కోరడం జరిగింది. ఇక సర్పంచుల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు వాహనాల సైర్లను బిగించుకొని ఇష్టానుసారం మోగిస్తున్నారని ఎస్పీ తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎరుపు, నీలం రంగు బల్బుల సైర్లను వినియోగించడం నేరమని స్పష్టం చేశారు సివి ఆనంద్. చాలా మంది మీరు చూస్తున్నారు, ఒక 1500 సైరన్లు మేము సీజ్ చేశాము ఒక 15 రోజుల చెకింగ్ లో. చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ వాహనాల్లో ఆఫీసర్లు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, సర్పంచ్ల దగ్గర నుంచి ఎక్స్ఎమ్మెల్యేస్ అంతా అనేక రకాలుగా వాళ్ళ డెసిగ్నేషన్స్ ఉన్నాయి. అందరు కూడా ఈ సైరన్లు పెట్టుకొని జంక్షన్ల దగ్గర రాగానే సైరన్లు వేయడం, దాంతో ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న మా హోంగార్డ్స్, మరి కానిస్టేబుల్స్, ఎస్ఐలు వాళ్ళు అంతా ఒత్తిడికి లోను కావడం, మళ్ళీ ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో అవి మార్చేయడము, గ్రీన్ వేయడము, ఈ విధంగా
ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతుంది. సో అందుకే మేము ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ సైరన్స్ అన్ని కూడా సీజ్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే సైరన్స్ ఆర్ నాట్ అలౌడ్. సైరన్స్ ఎవరు కూడా పెట్టుకోవడానికి లేదు ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ వెహికల్స్, పోలీస్ పాట్రోలింగ్ వెహికల్స్ తప్ప ఇంకెవ్వరు కూడా సైరన్స్ వాడడానికి లేదు. రెడ్ లైట్, బ్లూ లైట్స్, సైరన్స్ అన్ని సుప్రీంకోర్టు మరి దేశ చట్టాల ప్రకారం ఎక్కడ కూడా వాడడానికి లేదు.